ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఫోన్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోర్టుకు చేర్చింది. కోర్టు నుంచి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ని సిట్ అధికారులు తీసుకోనున్నారు. లిక్కర్ స్కామ్ బయటపడటంతో ఫోన్స్ ని డిస్ట్రాయ్ చేశారు నిందితులు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తో కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రేపు కోర్టు నుంచి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ని సిట్ తీసుకునే అవకాశం ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఫోన్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోర్టుకు చేరింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం, మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిందితుల కాల్ డేటాకు సంబంధించి ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి 14 మందిని అధికారులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అందులో 5గురికి బెయిల్ వచ్చి బయట కూడా ఉన్న నేపథ్యంలో నిందితులందరికీ సంబంధించిన ఫోన్లని అరెస్టు సమయంలోనే అధికారులు సీజ్ చేశారు. అయితే అందులో ఉన్నటువంటి డేటాకి సంబంధించి రికవరీ మీద కోర్టు అనుమతి తీసుకొని నిందితులకు సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన మొబైల్స్ అన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్ కి పంపించడం కూడా జరిగింది. ఎఫ్ఎస్ఎల్ లో ఈ డేటా మొత్తం రికవరీతో పాటు పూర్తి స్థాయిలో అందులో ఉన్నటువంటి వీడియోలు కానీ ఆడియోస్ కానీ వీటన్నిటికీ సంబంధించిన రిపోర్ట్ మొత్తం కూడా కోర్టుకి చేరటం కూడా జరిగింది. ఇప్పుడు కోర్టు దగ్గర నుంచి సిట్ అధికారులు ఆ డేటా మొత్తాన్ని కూడా తీసుకోబోతా ఉన్నారు. ఇప్పటికే అరెస్టుకు ముందే కొన్ని మొబైల్స్ ను కూడా నిందితులు డిస్ట్రాయ్ చేశారని కూడా పోలీసులు విచారణ సందర్భంగా పలుమార్లు న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నటువంటి మొబైల్స్ తో పాటు కొన్ని ల్యాప్టాప్స్ కూడా సీజ్ చేశారు. కాబట్టి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన విచారణకి ఉపయోగపడుతుంది. నిందితులకు సంబంధించిన సమాచారం ఏదైతే ఆ స్కామ్ జరిగిన కాలంలో వినియోగించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా కేసుకు ఉపయోగపడే అంశాలుగా మారుతాయనే ఆలోచనలో సిట్ కూడా ఉన్న నేపథ్యంలో దాన్ని ఎఫ్ఎస్ఎల్ కి అప్పుడు పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ కూడా ప్రస్తుతం కోర్టుకి చేరిన నేపథ్యంలో రేపు ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ను కోర్టు నుంచి సిట్ అధికారులు తీసుకోనున్నారు. దానికి సంబంధించిన డేటాతోనే ఫైనల్ ఛార్జ్ షీట్ ను కూడా అధికారులు దాఖలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. జనవరి నెల చివరికల్లా తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసే ఆలోచన ఉన్నటువంటి